గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీ ముందుకి మరొక మంచి క్వాలిటీ స్టాక్తో వస్తున్నాను. ఆ స్టాక్ పేరు వచ్చేసి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అండి. అదానీ గ్రూప్కి చెందిన ఒక అద్భుతమైన స్టాక్ ఇది. గతంలో ఈ స్టాక్ మీద హిడెన్బర్గ్ అనే కంపెనీ చాలా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. రూమర్స్ అనుకోండి, అలిగేషన్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి. అప్పుడు ఆ పర్టికులర్ స్టాక్లో చాలా వరకు ఎఫ్ఐస్ అనేది వాళ్ళ స్టేక్ని అనేది ఆఫ్లోడ్ చేసుకున్నారు, అంటే అమ్మేసుకున్నారు. చాలా వరకు పర్సంటేజ్ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ అనేది ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ రూమర్స్, నెగిటివ్ కామెంట్స్ అనేది హిడెన్బర్గ్ అనే కంపెనీ ఈ అదానీ పోర్ట్ కంపెనీ మీద చేసింది. అప్పుడు చాలా హ్యూజ్ మ్యాసివ్ కరెక్షన్ అనేది స్టాక్లో కూడా మనం చూసామండి. మీరు ఒక్కసారి మనం స్క్రీనర్ సైట్లోకి వెళ్దాము, ఒక్కసారి కంప్లీట్ ఓవర్వ్యూ అనేది తీసుకుందాము. అదానీ పోర్ట్స్ మీద మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,12,000 కోట్లు మార్కెట్ క్యాప్. అలాగే పీ చూసినట్లయితే 26, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ. కరెంట్ ప్రైస్ వచ్చేసి 1444 అనేది నడుస్తుందండి ప్రజెంట్. లో వచ్చేసి 994, హై వచ్చేసి 1494. ఆల్మోస్ట్ హైకి 52 వీక్ హై ఇది. 52 వీక్ హైకి చాలా క్లోజ్గా ఉంది. ఒక 50 రూపీస్ గ్యాప్ అనేది ఉంది. ఫేస్ వాల్యూ 2 ఉంది. అదేవిధంగా 10 ఇయర్స్ కనుక మీరు చూసినట్లయితే ఇది ఎన్నోసార్లు నెగిటివ్ సైకిల్లో ట్రావెల్ చేసింది, అట్ ద సేమ్ టైం పాజిటివ్ సైకిల్లో కూడా ట్రావెల్ చేసింది. ప్రజెంట్ వచ్చేసి ఆల్ టైమ్ హై మీరు చూసుకున్నట్లయితే అరౌండ్ 1588, అంటే 1600 వరకు టచ్ చేసిందండి దాదాపు. ప్రజెంట్ వచ్చేసి 1400 చేంజ్లో చూపిస్తుంది, 1444. సో దీంట్లో మనము కంపేర్ చేసినట్లయితే వేరే కొన్ని పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఇది చాలా మంచి ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. ఎట్ వాల్యుబుల్ పీఈ అని చెప్పచ్చు. మంచి ప్రైస్లో అనేది ట్రేడ్ అవుతుంది. దీని సేల్స్ గ్రోత్ మీరు చూసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి పాజిటివ్ డైరెక్షన్లో గ్రో. అలాగే మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా పాజిటివ్గా గ్రో అవుతూనే ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా మంచి పాజిటివ్గా ఉందండి. పాజిటివ్ ఆర్ ఫ్లాట్ అని కూడా అనుకోవచ్చు మనము. అలాగే మీరు ఈపీఎస్ కనుక చూసినట్లయితే ఈపీఎస్ గ్రోత్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. కంటిన్యూగా ఈపీఎస్ గ్రోత్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ పాజిటివ్గా గ్రో అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది సేల్స్ ఇయర్లీ వైజ్ అండి. ఇయర్లీ కూడా చాలా ఎక్సలెంట్ పాజిటివ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది దీంట్లో కనిపిస్తుంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఫ్లాట్ టు న్యూట్రల్ అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఈపీఎస్ కూడా హ్యూజ్ పాజిటివ్గా కనిపిస్తుంది మీకు ఇయర్ ఆన్ ఇయర్లో. కాంపౌండింగ్ సేల్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది. ప్రాఫిట్ గ్రోత్ కూడా బాగుంది. సిఏజిఆర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా యావరేజ్గా మీరు 10 ఇయర్స్ చూసినా, 5 ఇయర్స్ చూసినా, 3 ఇయర్స్ చూసినా ఎక్సలెంట్గా ఉంది. రిజర్వ్స్ కూడా 66,646 crores ఉందండి. అండ్ బారోయింగ్స్ 56,851 crores ఉంది. రిజర్వ్స్ వర్సెస్ బారోయింగ్స్ చూసినట్లయితే 1:1 కూడా లేదు, రిజర్వ్సే ఎక్సెస్ ఉన్నాయి. అదేవిధంగా నెట్ క్యాష్ ఫ్లోస్ కనుక చూసినట్లయితే పాజిటివ్గా ఉంది. 523 crores నెట్ క్యాష్ ఫ్లోస్ అనేది కరెంట్ ఇయర్ కనిపిస్తుంది మార్చ్ 2025లో. ప్రీవియస్ ఇయర్స్ కంటే కూడా డబుల్ అయింది. పాజిటివ్గా ఉండటం, ఒక నెట్ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గా ఉండటం కూడా ఒక పాజిటివ్ అంశమే. అలాగే మనము ఆర్ఓసి కూడా చూస్తే మంచి పాజిటివ్గా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ప్రమోటర్ స్టేక్ మీరు చూసినట్లయితే ఇయర్లీ బేసిస్లో 61 ఉంది గతంలో 2017లో. అక్కడి నుంచి 66, 62, 62, 63 అట్లా గ్రాడ్యువల్గా 2024లో 65. కరెంట్గా కూడా 2025 సెప్టెంబర్ క్వార్టర్లో చూసినట్లయితే 65.89 ఉంది. వెరీ గుడ్ ప్రమోటర్ స్టేక్ అని చెప్పుకోవచ్చు. అరౌండ్ 51 అండ్ అబౌవ్ ఎంతున్నా కూడా మంచి ప్రమోటర్ స్టేక్ హోల్డింగ్ అండి అది. ఎఫ్ఐఎస్ నేను చెప్పాను కదా గతంలో
చాలా మంచి ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఉండేది. దాని తర్వాత చాలా డిక్రీజ్ అయింది ఎఫ్ఐఎస్. డిఐఎస్ 10 నుంచి 15 ఉంది కరెంట్లీ. పబ్లిక్ స్టేక్ వచ్చేసి కేవలం గతంలో కూడా పెద్దగా లేదు, ఇప్పుడు కూడా పెద్దగా లేదు, 5% అరౌండ్ ఉందండి. 5% అనేది చాలా ఎక్సలెంట్ స్టాక్లోనే పబ్లిక్ స్టేక్ అనేది 5% 10% మధ్యలో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ స్టాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి టికర్ టేప్ సైట్లోకి వెళ్దాము. టికర్ టేప్ సైట్లో చూద్దాము. పీక్ వచ్చేసి 1588 చూపిస్తుంది. ప్రజెంట్ వచ్చేసి 1444లో ట్రేడ్ అవుతుంది కరెంట్ వాల్యూ. మీకు మ్యాక్స్ వచ్చేసి రిటర్న్స్ అదే సిప్ ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 63% ఇచ్చింది. చాలామంది మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తారు, ఈక్విటీలో కూడా అంటే మంత్లీ వన్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందని నేను చెప్తాను. సిప్ కంటే కూడా ఈక్విటీ హోల్డ్ చేయటం చాలా ఎక్సలెంట్ స్ట్రాటజీ అండి. కాకపోతే అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయటం అనేది చాలా కష్టమైన పని ఎవరికైనా కూడా. ఎందుకంటే సిప్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తారు. 5 to 10 years 15 years వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది అయితే 5 to 10 years అనేది చూస్తారు సిప్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. బట్ వేరేజ్ ఈక్విటీకి వచ్చేసరికి ఈరోజు ఇన్వెస్ట్ చేయగానే రేపటి నుంచి అప్లికేషన్ యాప్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటారు. జెరోదా కానీ లేకపోతే అబ్స్టాక్స్ కానీ షేర్ ఖాన్ కానీ ఇవన్నీ కూడా బ్రోకర్ యాప్స్లో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ప్రతిరోజు మినిమం ఒక 5 minutes అన్నా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇమీడియట్గా ఏ స్టాక్ కూడా 1 or 2 daysలో లేదా 1 monthలో రిటర్న్ ఇవ్వాలని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మినిమం 5 సంవత్సరాలు చూడాలి, లేదా వెరీ గుడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువలో తక్కువ 10 years అండి. ఎక్సలెంట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది మీరు చూడొచ్చు. మీరు దీంట్లో చూసినట్లు మ్యాక్స్ వచ్చేసి 650% రిటర్న్స్ డెలివరీ చేసి ప్రాఫిటబిలిటీ హై, ఎంట్రీ పాయింట్ గుడ్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ అనలిస్ట్ రేటింగ్ అండ్ ఫోర్కాస్ట్ చూస్తే 100% బై చేయమని చెప్పేసి 18 మంది అనలిస్టులు చెప్తున్నారని చెప్పేసి టికర్ టేప్లో చూపిస్తుంది. చాలా రేర్గా మీకు స్టాక్లో బై రేటింగ్ అనేది 100% కనిపిస్తుంది. మీరు కావాలంటే ఒక 5 to 10 స్టాక్స్ మంచి స్టాక్సే సెర్చ్ చేసి చూడండి. అరౌండ్ 70% నుంచి 60%, 70%, 80% వరకు చూపిస్తాయి చాలా స్టాక్స్, మంచి స్టాక్స్ అయితే. కానీ ఈ స్టాక్ బై రేటింగ్ ఇస్తున్నారు 18 మంది అనలిస్టులు. స్టాక్ అనేది కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. లోవర్ దెన్ ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్ అని చెప్పి చూపిస్తుంది. డిక్రీజింగ్ మార్కెట్ షేర్ అని చెప్పి చూపిస్తుంది. లోవర్ దెన్ ద ఇండస్ట్రీ నెట్ ఇన్కమ్ అని చూపిస్తుంది. ఇవి కొన్ని నెగిటివ్ పాయింట్స్. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ వచ్చేసి లో ప్లెడ్జ్డ్ ప్రమోటర్ స్టేక్ హోల్డింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో దీంట్లో 65.89% ప్రమోటర్ హోల్డింగ్ ఉందని మనం ఇందాక స్క్రీనర్ సైట్లో చూసాము. కంప్లీట్ హోల్డింగ్ అనేది ప్రమోటర్ దగ్గరే ఉందండి, ఎక్కడ కూడా ప్లెడ్జ్ చేయలేదు, అంటే తాకట్టు పెట్టలేదు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 5.57% హోల్డ్ చేస్తున్నారు ఈ స్టాక్లో. అదేవిధంగా డిఐఎస్ వచ్చేసి 9.46% హోల్డ్ చేస్తున్నారు. ఈ రెండు కలిపితే డిఐఎస్ ఫుల్ అండి, ఫుల్ స్టేక్ పర్సంటేజ్. ఎఫ్ఐస్ కూడా 13.61% చూపిస్తున్నారు. రీటైలర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నారండి, దీంట్లో 5.47% మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పాజిటివ్ అంశం అనే చెప్పుకోవాలి. ఒక్కసారి అదానీ పోర్ట్స్ స్టాక్ చార్ట్లోకి వెళ్దామండి. ఇప్పుడు మీ ముందు అదానీ పోర్ట్స్ స్టాక్ యొక్క మంత్లీ చార్ట్ అనేది మీకు కనిపిస్తుంది. 2008లో ఇది అరౌండ్ లిస్ట్ అయినట్టుంది ఈ స్టాకు. 2007లో లిస్ట్ అయినట్టుంది ఈ స్టాకు. అక్కడి నుంచి చాలాసార్లు లోస్ కూడా ఫామ్ చేసింది, హైస్ ఫామ్ చేసింది, మళ్ళీ ఒక మంచి లో క్రియేట్ చేసింది అరౌండ్ 217. దాని తర్వాత ఆ లోకి అది మళ్ళీ టచ్ చేయలేదండి. 217 ఇస్ ద లోయెస్ట్ లో ఫార్మేషన్. దాని తర్వాత ఒక మంచి హై ఫామ్ చేసింది అరౌండ్ 888 లేదా 900 చేంజ్ అనుకోవచ్చు. 800 నుంచి అరౌండ్ క్లోజ్ టు 1000 వరకు ఫామ్ చేసింది. దాని తర్వాత ఒక్కసారి మీరు చూసినట్లయితే మార్చ్ 2023లో ఒక లోయెస్ట్ లో అనొద్దు, ప్రీవియస్ ఆల్ టైమ్ లో కంటే కూడా ఒక లో అనుకోవచ్చు.
2020 నుంచి చూస్తే ఇది ఒక బెటర్ లో అని చెప్పొచ్చు. హిడెన్బర్గ్ ఎప్పుడైతే నెగిటివ్గా స్టేట్మెంట్స్ ఈ స్టాక్ మీద ప్రొజెక్ట్ చేసిందో అప్పుడు 401 రూపాయికి అనేది ఈ స్టాక్ పడిందండి. చాలా హ్యూజ్ ప్రెషర్కి అనేది గురి అయింది ఈ స్టాక్ అనేది. అక్కడి నుంచి ఎవరైతే 400 లెవెల్స్లోకి వచ్చినప్పుడు కొనుంటారో వాళ్ళు మాత్రం హ్యూజ్ రిటర్న్స్ చూసి ఉంటారు. ఎందుకంటే 401 నుంచి ఇది పీక్ పాయింట్ వచ్చేసి 1583 వరకు టచ్ చేసింది, విచ్ ఈజ్ హ్యూజ్ గ్రోత్ ఫ్యాక్టర్ అండి. మల్టీ బ్యాగర్ అని కూడా చెప్పుకోవచ్చు. 400 నుంచి 1580 రూపాయల దాకా వెళ్ళింది ఈ స్టాకు. దాని తర్వాత కూడా ఒక మైనర్ మంచి కరెక్షన్ అనేది వచ్చింది. 1030, 1020 వరకు హిట్ చేసి మళ్ళీ ఒకసారి 1444 వరకు కనిపిస్తుంది. ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1576 అది రీచ్ అయ్యి ఒక డబుల్ టాప్ కనుక ఫామ్ చేసి కరెక్ట్ అయితే మాత్రం అందరూ కూడా ఈ స్టాక్ని తప్పకుండా మళ్ళీ ఒకసారి 1030 నుంచి 1050 రేంజ్లో కనుక ఈ స్టాక్ వస్తే తప్పకుండా కూడా ఇది మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్ అని చెప్తాను. ఇది పోర్ట్స్కి సంబంధించిన స్టాక్ అండి. ఎక్సలెంట్ స్టాక్ అని చెప్తాను. ఖచ్చితంగా కూడా ఈ స్టాక్ 1580కి రీచ్ అయ్యి ఒక డబల్ టాప్ ఫార్మేషన్, అంటే డబల్ టాప్ అంటే ఎం అనే ఫార్మేషన్ వచ్చి కనుక ఇది కనుక మళ్ళీ ఒకసారి కరెక్షన్కి కనుక గురైతే ఏదన్నా కారణంగా, లేదా గ్రోత్ లోపించడం వల్ల, లేకపోతే కార్పొరేట్ గవర్నెన్స్ వల్ల, లేకపోతే ఇంకేమైనా నెగిటివ్ కామెంట్స్ వల్ల ఇది కనుక ఈ ఇది చూశారు కదండి ఇక్కడ వరకు రీచ్ అయ్యి మళ్ళీ ఒక ఫాల్ కనుక ఇక్కడ వరకు వస్తే తప్పకుండా ఈ లెవెల్లో అందరినీ కూడా కొనుక్కోమని చెప్తాను. 1030 నుంచి 1050 రేంజ్ వరకు కనుక ఇది కనుక ఎప్పుడైనా సరే 1070 వరకు తీసుకోండి కన్సిడరేషన్లోకి. 1020 నుంచి 1070 వరకు ఎప్పుడైనా సరే ఈ స్టాక్ని కనుక మీరు చూసినట్లయితే తప్పకుండా మంచి క్వాంటిటీని ఒక 10 to 15 లేదా 25 క్వాంటిటీ లేదా మీ అపటైట్కి తగ్గట్టు ఒక మంచి క్వాంటిటీని తీసుకోమని చెప్తాను. అందులో ఇది ఒక మంచి లార్జ్ క్యాప్ కంపెనీ అండి. నిఫ్టీ 50లో ఇది కూడా వన్ ఆఫ్ ది స్టాక్. నిఫ్టీ 50లో అంత ఈజీగా ఏ స్టాక్ కూడా అడిషన్ అనేది జరగదు. అదేవిధంగా డిలీషన్ కూడా ఏదన్నా గ్రోత్ ఫ్యాక్టర్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలిజిబుల్ అవ్వాలి నిఫ్టీ 50లో అడిషన్ కావాలంటే స్టాకు. ఇది నిలదొక్కున్న స్టాక్ అని చెప్పొచ్చు నిఫ్టీ 50లో. సో ఇది ఒక మంచి స్టాక్ కింద అందరు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టాకు. 1020 నుంచి 1070 వరకు ఈ స్టాక్ కనుక ఎప్పుడైనా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోమని మరీ నొక్కి చెప్తున్నానండి. ఇంతటితో మన క్వాలిటీ అనాలిసిస్ అదానీ పోర్ట్స్ మీద ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. మరొకసారి మన ట్రేడింగ్ హ్యామర్కి అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటాను. ఇంతటితో ఈ స్టాక్ అనాలిసిస్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.